అయితే ఎంతవరకు కాచుకోవాలి అలా అంటే నీరు మరియు పన్నీరు రెండు వేరైపోతాయండి. అంటే నీటికి నీరు, పన్నీర్కి పన్నీరు వేరైపోతాయి. అంతవరకు మనం కాచుకోవాలన్నమాట. చూడండి అక్కడ నీరు ఇంతవరకేమో గడ్డగట్టినట్టుండను కదా, ఇప్పుడు మరుగుతుంది కాబట్టి దాంట్లో నీరంతా బయటకు వచ్చేసి పన్నీర్ కూడా వేరవుతుందన్నమాట. చూడండి అదే ఇలా బాగా ఉడుకుతుంది కదా, కాగుతుంది కదా పాలు, పగిలిపోయిన పాలు. అదిగోండి నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అనమాట. అలా నీరు నీరు అయిపోయిన తర్వాత ఆ నీటిని మనము వడగట్టుకోవాలి. పల్చని కాటన్ గుడ్డ తీసుకొని దాంట్లో వడగట్టుకోవాలన్నమాట.